హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు అన్నయ్య వాళ్ళని పార్క్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టింది కదా, అందుకని అన్న ఇక్కడైతే కొత్తగా పార్క్ కట్టారు, చూపిస్తానని తీసుకెళ్తున్నాను. ఇదిగో అన్న, ఇదే పార్క్. ఇదే రాజీ పార్క్. ఇదేనా? చూద్దాం పదండి. అనిత అక్క అయితే పార్క్ అయితే తీసుకొచ్చింది కదా, ఫస్ట్ టైం ఇలాంటి పార్క్ లో చూడడం. బాగా తోటికి ఎప్పుడు చూపించింది లేదు. చూద్దాం పదండి. ఇది కూడా రీసెంట్ గానే కట్టారు రాజీ పార్క్. రీసెంట్ గా కట్టారనమాట. ఇదిగోండి, ఇక్కడ వైఎస్ బొమ్మ స్టాచ్యూ కూడా చూపిస్తాను ఉండండి. అదిగో రాజీ అక్కడంతా ఇక్కడ పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే దీనికి కోచింగ్ ఉంటుంది అనమాట. అలా ఇదంతా చెట్లు అనమాట. లోపల అటు సైడ్ ఇక్కడ కనపడుతున్నారు చూస్తావా, అది వాకింగ్ ట్రాక్. లోపలేమో అటు చెరువు అనమాట. వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఇటే వస్తారా? అదిగో వాకింగ్ ట్రాక్ అటు సైడ్ ఉందిగా, ఇటేమో పిల్లలకి ఆడుకోవడానికి అనమాట. మా అమ్మ అయితే అసలు ఉరికెత్తుతుంది సాధ్వి. అన్నయ్య వెళ్తుంటే అమ్మ ఎటు వెళ్తుంది. పార్క్ గా పిల్లలందరినీ చూసేసరికి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది. వీళ్ళిద్దరిని కూడా ఎక్కియాలి. ఇప్పుడు ఎక్కితే వదిలేస్తే వాళ్ళు ఆడుకుంటారు. ఎలా ఉంది రాజీ పార్క్? చాలా బాగుంది అక్క. సుహాసిని కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ సాహస్ సైడ్ వెళ్ళిపోయాడా? అద్దుకుండా అక్కడక్కడక్కడక్కడ ఉన్నాడు అన్నయ్య. సుహాసిని సుహాసిని ఇటు బాయ్. చోటా చోటా ఏ చోటా. అమ్ము అమ్ము చోటా చోటా. ఎలా ఉందన్న పార్క్? నీకు నచ్చిందా? పార్క్ పేరు అంటే మొత్తానికి పిల్లలందరూ ఆడుకోవడానికి చాలా విశాలంగా ఉందండి. పెద్దలు కూడా గాంధీ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎవరెవరు వచ్చాము? బావ అక్కలు మేమందరం వచ్చామండి. అంతకంటే ఎందుకు వచ్చామంటే మా వదినలు వచ్చారు. రోజా ఉంటుందా? రోజా వాళ్ళు కూడా ఇక్కడ గాంధీ పార్క్ దగ్గరికి వచ్చారు. చౌపడి కదా, దగ్గరే కదా, ఇక్కడికి వచ్చారు. ఇదిగోండి, ఇదంతా గార్డెన్ అనమాట. ఇక్కడ సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు. ఇదిగోండి, ఎదురు బటర్ఫ్లైస్ థీమ్ కూడా పెట్టారు, బాగుంది. ఇదిగోండి, ఇటు సైడ్ కూడా గార్డెన్ అనమాట. ఈ నైట్ టైం వచ్చేసరికి లైటింగ్ అంతా బాగుంది, చూడడానికి కూడా వ్యూ కూడా బాగుందనమాట. ఇక్కడ నాని అన్న రాజీ అయితే వెళ్తున్నారు. అదిగోండి, ఇక్కడ అడవిలో చెట్ల మీద అయితే పులులు కానీ పాములు కానీ కోతులు కానీ ఎట్లా ఉంటాయి అట్లయితే క్రియేట్ చేశారనమాట. చెట్ల మీద పిల్లలు చూడడానికి కూడా బాగుండిద్ది. ఈ జనరేషన్ పిల్లలకి తెలియాలి కదా అసలు అన్నట్టుగా క్రియేట్ చేశారు, బాగుందండి. ఇలాంటి ప్లేసెస్కి వస్తే మన పిల్లలు మన మాట అయితే వినరు, వాళ్ళకి అది ఎంజాయ్మెంట్గా ఉండిద్ది. అయాన్ష్ని అయితే పిలుస్తున్నా కానీ ఆగట్లేదు, ఉరికెత్తుతున్నాడు. ఇక్కడ పిల్లలందరినీ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనేంది ఇంకా మన సిస్టర్ ఛానల్ ఉన్నాను అనుకుంటున్నారా? ఇంకా మనైతే వచ్చాం కండి. ఇంకా ఈరోజు వచ్చేసి 2 days అవుతుందన్నమాట. ఇంక ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు ప్రేయర్కి వెళ్తున్నాము. కలర్ టెంపుల్ మన నంబర్ దగ్గరే కదా. ఇంకా సరేమ్మా, ఏం పర్వాలేదమ్మా. ఇంకా మనం ప్రేయర్ చూసేసుకొని మళ్ళీ ఇంకా మన పెచ్చలు ఉందండి, ఇంకా రోజు దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఇంకా మీరు సపోర్ట్ చేయండి. చూస్తున్న వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు ఇంకా మన సిస్టర్ని సపోర్ట్ చేయండి. ఇంకా మనం సపోర్ట్ చేసుకుని పోతాను ప్రతి ఒక్కరినైనా మనం, ఇంకా మనకి ఇంప్రూవ్ ఉంటుంది అన్నమాట. సరేనా? మంచి బ్లాగ్స్ తీయమ్మా, మంచి బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉండు. ఇంకా ఉదయం లేసి ఇంకా రాజకుమారి ఇద్దరు పిల్లలకి
రాత్రి ఫ్రెష్ అయిపోయి ఇంకా కొత్త బట్టలు ఉంటే ఇంకా సువాసనకి వేసి సాసు బాబుని మేము అందరం రెడీ అయిపోయాం. ఇంకెప్పుడు కమ్మ మళ్ళీ రావడం నేర్చిత్తం అయితే ఇంకా రావచ్చులే. సరేనా, మేము మా అమ్మాయి దగ్గరకు పోతా ఉంటాం కదా, అప్పుడు వీలైతే వస్తాం. అందుకే కదా నీ కాడకు వస్తామని జరుగుతుంది, మరి నీ కాడకు వస్తే మా అమ్మాయి అన్నట్టే కదా. ఇంకా సరేనా, బ్లాగ్స్ మాత్రం మంచిది ఇవి, కుకింగ్స్ కానీ ఏదైనా కానీ వివరంగా చెప్పటం అవన్నీ బాగా చేస్తూ ఉండు. సరేనా, ఇక నీకు డౌట్స్ ఉన్నాయి అని ఉన్నా కూడా నాకు కాల్ చేయి, నేను చూస్తాను వివరంగా. ఓకేనా, ఇంకా వీళ్ళది హోమ్ టూర్ ఇవన్నీ చూసారు కదండి, నచ్చినాయి అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, ఇంకా చిన్న ఫ్యామిలీ కదా, 2 పిల్లలను పెట్టుకుని ఇంకా తన కాళ్ళ మీద తాను నిలబడాలని చెప్పేసి ఇంకా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాన్ని మీరే ఇంకా సఫలం చేయాలన్నమాట. సరేనా మరి సుహాసిని ఇటు బాయ్. సాస్ రెడీ అయ్యి ముందుగానే బయటకు వెళ్ళాడుగా. బండి తోలుతున్నాడు, ఆ బండి వేసుకొని వస్తాడంట. ఏం బండి తోలుతాడంటున్నా? అన్న మీరు వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి, ఫోన్ చేయండి మర్చిపోవద్దు. అదే ప్రేయర్ చూసుకున్నాక నాకు ఫోన్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. మళ్ళీ నీ టెన్షన్ పడతా ఉంటా ఎక్కడున్నారా ఏందా అని. సరేనా రాజీ? సరే మరి అయితే జాగ్రత్త. అడిగానని చెప్పు. ఎందుకు చేయను, అడిగానని చెప్పు. అడిగానని చెప్పు సుబ్బు వాళ్ళని, ఆంటీ వాళ్ళని, బుజ్జిని, మహేంద్ర, దీవెన ఆంటీ వాళ్ళని కూడా అడిగానని చెప్పు. బాయ్ మా. సరే బాయ్ మరి. సాస్కి చెప్పులేదుగా.